నమస్కారం. మా లేటెస్ట్ వీడియోస్ కోసం సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన కనబడుతున్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే కొత్తగా మేము అందించే వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి. సుదర్శన్ టీవీ రెసిపీస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మునగాకు పప్పు తయారు చేసే విధానం తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: మునగాకు 1 కప్పు, హాఫ్ కప్పు కందిపప్పు, 1 టొమాటో కట్ చేసి పెట్టుకోవాలి, చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, 4-5 పచ్చిమిరపకాయలు కోసి పెట్టుకోవాలి, తాలింపులోకి ఒక 10 కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపుకి నూనె, తాలింపు కోసం అని చెప్పి 1/2 స్పూను ఆవాలు, ఒక 10 మెంతి గింజలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, పసుపు. ముందుగా మనం ఈ 1/2 కప్పు కందిపప్పు ఒక పాత్రలో తీసుకుని కడిగి మునగాకు వేసి కుక్కర్లో పెట్టుకుందాం. నీళ్లు పోసి మునగాకు వేసి కుక్కర్లో పెట్టుకుందాం. కందిపప్పు కడిగి పెట్టుకున్నాం కదా, దీంట్లో మనం ఈ మునగాకు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. దీన్ని మనం ఇప్పుడు కుక్కర్లో ఈ పప్పును మునగాకు పచ్చిమిరపకాయలు కలిపిన ఈ పాత్రని పెట్టు 4 విజిల్స్ వచ్చే వరకు 5 విజిల్స్ వచ్చేసి ఆఫ్ చేసుకున్నాం కదా. ఇంకా అది ఉడికిపోయిందో లేదో చూసుకున్నాం. ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము మెదుపుదాము. గరిటె పెట్టేలాగా ముందు ఆకుని పక్కకు తీసుకుని ఆకుని మెదుపుదాం. మొత్తం అంతా మెదిపేసి పచ్చిమిరపకాయలు కూడా ఒకసారి మెదిపి మనం రెడీగా పెట్టుకుందాం. పాండి పెట్టి తాలింపుకి రెడీ చేసుకుందాం. తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఎండుమిరపకాయలు, మెంతులు వేసుకున్నాం. ముందు ఎండుమిరపకాయలు మెంతులు వేగిన తర్వాత ఆవాలు వేసుకున్నాం. వేగుతున్నాయి. మెంతుల వేగే లోపల మనము వెల్లుల్లి దంచి రెడీగా పెట్టుకున్నాము. కచ్చాపచ్చాగా వెల్లుల్లి దంచి రెడీగా పెట్టుకున్నాం. వెల్లుల్లి దంచటం అయిపోయింది. ఇప్పుడు ఆవాలు, మెంతులు వేగిపోయింది కదా, ఆవాలు టపటపా అంటున్నాయి కదా. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకున్నాం. దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాం. టమాటోస్ కూడా వేసుకున్నాం. టమాటాస్ కొంచెం మగ్గే వరకు ఒక 2 నిమిషాలు వేయించాలి. మగ్గిన తర్వాత
పప్పు దీంట్లో కలిపాలి. ఇంకా టొమాటోలు మగ్గిపోయినాయి కదా, ఇదిగో పైన టమాటోస్ పైన స్కిన్ ఊడిపోయింది కదా, అంటే మనకి మగ్గిపోయినట్టు లెక్క. ఇవి మెత్తగా అయిపోయినాయి, స్కిన్ ఊడిపోయింది కదా, అంటే టమాటోస్ మగ్గిపోయినట్టు లెక్క. ఇప్పుడు మనం పప్పు కలుపుకున్నాము. ఇంకా కొంచెం నీళ్లు కలుపుకున్నాను, నీళ్ళు పోసి కలిపి కొంచెం నీళ్లు పోసి కలుపుకున్నాము. ఇప్పుడు మనం చింతపండు పిండుదాం. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని పిండుదాం. ఇప్పుడు సరిపడా పసుపు వేద్దాం. ఇంకో హాఫ్ స్పూన్ వరకు పసుపు పడుతుంది. దాదాపు 1 స్పూన్ వరకు ఉప్పు పడుతుంది. కలుపుకుని దీన్ని బాగా ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుందాం. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా మనకి మునగాకు పప్పు తయారైపోయింది. ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. పప్పు ఉడికించుకునేటప్పుడు 1/2 కప్పు కందిపప్పుకి 1.5 కప్పు వాటర్ పడుతుంది. 1/2 కప్పు కందిపప్పుకి 1.5 వాటర్ పడుతుంది. ఇంకా పలచగా కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు. ఒకవేళ పలచగా అయిపోయినా కానీ పప్పు కొంచెం ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచుకుంటే అప్పుడు గట్టి పడుతుంది. ఇప్పుడు ఇది సరిపడానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. సరిపడా ఉంది ఇప్పుడు ఇది. ఇంకా 5 నిమిషాలు ఉడికేసరికి ఇంకా సరిగ్గా వస్తుంది. ఇంకా కొంచెం గట్టి పడుతుంది. ఒక 5 నిమిషాలు మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇంకా 5 మినిట్స్ అయిపోయింది. మనము చూసుకుందాము. ఇంకా మనం ఆఫ్ చేసుకున్నాము. ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా మునగాకు పప్పు తయారైపోయినట్టే. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని మీరు కూడా మునగాకు పప్పు తయారు చేసే విధానాన్ని చూశారు కదా. ఈ విధానం మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా సుదర్శన్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.